శ్రీమాత్రే నమ. జై గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం మేషరాశి వారికి నవంబర్ 25 నుంచి రుజుమార్గంలో వచ్చినటువంటి శని భగవానుడు జూలై 22 అంటే 2026వ సంవత్సరం జూలై 22 వరకు సుమారుగా 8 నెలల పాటు రుజుమార్గంలో ఉంటూ వ్యయస్థానంలో ఉంటాడు మేషరాశి వారికి. దానివల్ల ఏంటంటే గతంలో లాభస్థాన ఫలితాలు కూడా ఇవ్వడం వల్ల కొన్ని ఫలితాలు అనుకూలంగా రావడం, కొంత ధన సంపాదన పెరగడం, కొంత అనుకోకుండా ధనలాభం ఇవన్నీ రాయి అంటే వచ్చినా ఖర్చు అయిపోయినప్పటికి కూడా ఇప్పుడు ఏమైందంటే పూర్తి ఏలినాటి శనిలో ప్రథమ భాగంలో ఉండడం, అది సంపూర్ణంగా 8 నెలలు కూడా 12వ స్థానంలో ఉన్నటువంటి శని భగవానుడు మీ యొక్క ఎక్స్పెండిచర్ మీద కాన్సన్ట్రేషన్ చేయడం జరుగుతూ ఉంటుంది. మీరు ఏ డబ్బులు ఎందుకు ఖర్చు పెడుతున్నారు, ఏ విధంగా మీరు ధనాన్ని ఖర్చు పెడుతున్నారు, పాడు చేస్తున్నారా మంచి చేస్తున్నారా అన్నది ఖచ్చితంగా నిఘు ఉంటుందన్నమాట. అంటే ఏదైనా మంచికి మీరు ఖర్చు పెట్టి లాంగ్ టర్మ్గా ఇన్వెస్ట్మెంట్ చేయడమో ఏదైనా సహాయం చేయడం అయితే ఆ ఫలితం మీకు క్రియేట్ చేస్తూ ఉంటాడు. మీరు ఏదో వ్యసనాలకో ఏదైనా ఇంకొక విషయానికో అక్కలేని ఖర్చులో జోదానికో పేకాటకో దేనికో పెట్టడం వల్ల దానికి తగ్గ పనిష్మెంటు ముందే రాసి పెట్టుకుంటాడు. ఇవన్నీ కూడా లెక్కలు తయారవుతూ ఉంటాయి అన్నమాట. సో ఏదేమైనా 12వ స్థానంలో శని భగవానుడు సంచరించే కాలంలో జాతకుడి దగ్గర ఉన్నటువంటి ధనం, బ్యాంక్ బ్యాలెన్సు, బంగారు నగలు, స్థిరాస్తులు ఏవైనా ఉంటే వీటన్నిటికీ కూడా జీరో బ్యాలెన్స్ చేయడం జరుగుతుంది. అంటే మనకి బ్యాంక్ బ్యాలెన్స్ క్లియర్ అయిపోద్ది, జీరో అయిపోద్ది. ఏమైనా మన ఆస్తికి ఇస్తుంటే దాని మీద మ్యాక్సిమం అప్పులు తెచ్చి ఇన్వెస్ట్ చేయడం జరుగుతూ ఉంటుంది. ఈ విధంగా మిమ్మల్ని ఫైనాన్షియల్గా మొదటి 2 సంవత్సరాల్లో 2.5 సంవత్సరాల్లో దెబ్బ కొడతాడు. ఇప్పుడు ఇది కీలకమైనమాట. ఇది చాలా నిగూఢంగా చాలా పరిశోధనతో ఉంటుంది కాబట్టి ఏదైనా మీరు ధనం వ్యయం అన్నది మంచి వాటికి ఖర్చు పెడితే కంపల్సరీగా మీకు ఆర్థికపరమైన ఒత్తిడి లేకుండా ఫ్రీగానే ఫ్లో అయిపోతూ ఉంటుంది. మీకు మంచి కార్యక్రమాలకు డబ్బు ఖర్చు పెడుతున్నారు, ఇంట్లో అవసరాలకి, తల్లిగారి అవసరాలకి, గృహోపకరణాలకి, ఇలాగ మంచిది రెస్పెక్ట్ఫుల్గా పిల్లలకి ఇవన్నీ బాధ్యతతో కూడుకున్న ఖర్చులు చేస్తే దాని తగ్గ ధనం వచ్చేస్తుంది. మీది షేర్ మార్కెట్లో పెట్టుబడి పెడతాను, లేదంటే బెట్టింగ్ ఆడతాను, లేదంటే ఏదో కంచే బార్కి వెళ్ళి ప్యాక్ ఆడి రిలాక్స్ అవుతూ ఉంటాను అంటే మాత్రం ఈ డబ్బు బ్లాక్ అయిపోతూ ఉంటుంది. మొత్తం మీద ఈ డబ్బు ఫ్లో అయిపోతుంది అన్నమాట. అప్పుడు మీరు ఇబ్బంది పడతారు. కాబట్టి సవ్యమైన మార్గంలో ధనం ఖర్చు పెట్టడానికి బాగుంటుంది. ఏంటంటే శని భగవానుడు మీకు రాజ్య లాభాధిపతిగా వచ్చిన లాభాన్ని ఇన్వెస్ట్మెంట్ చేయడం, వృత్తిపరంగా అంటే ఏదైనా కొత్త వ్యాపారం పెట్టడానికి అవకాశం ఇస్తాడు. అంటే అది మేషరాశి కూడా ఇండస్ట్రీకి సంబంధించింది కాబట్టి ఏదన్నా ఒక పరిశ్రమ స్థాపించాలన్నా, ఒక ఫ్యాక్టరీ పెట్టాలన్నా, ఏదన్నా ఒక కన్స్ట్రక్షన్ చేయాలన్నా, అలాగే ఏదన్నా వ్యవసాయం చేయాలన్నా, అంటే పూర్వకాలం అంటే ఒక ఇల్లు కట్టుకోవాలన్నా, పొలం దున్నాలన్నా, భూమి కొనాలన్నా కొంచెం శరీరం కష్టపడి వ్యవసాయం చేస్తూ ఉండేవాడు. పూర్వకాలం భూమి కొనాలంటే వ్యవసాయం చేసేవాడు. ఈ విధంగా శారీరక శ్రమ ఉపయోగించేసే అంటే ఇప్పుడు మనుషులు పెట్టుకు చేయించుకున్నా కొంత సొంత పర్యవేక్షణలో వ్యక్తిగతంగా కష్టపడవలసిన పరిశ్రమ ఏదన్నా పెట్టుకుంటే, అంటే ఒక ఇటుకల పరిశ్రమ అనుకుందాం, లేదనుకుంటే ఒక క్వారీ పెట్టామనుకుందాం, ఇవన్నీ కొంత శ్రమ పడడం వల్ల కంప్లీట్గా మీరు దానివల్ల లాభం పొందే అవకాశం ఉన్నదన్నమాట. ఎందుకంటే ఇవన్నీ కూడా ఈ మేషరాశి వారికి కలిసి వచ్చే వ్యాపారాలు అన్నమాట. కన్స్ట్రక్షను, ఐరన్ ఫ్యాక్టరీ, ఐరన్ అండ్ స్టీలు, క్వారీ, సిమెంటు, అలాగే ఈ వాటర్ సంబంధించింది, ఇవన్నీ కూడా మీకు కలిసి వచ్చాయి. కాబట్టి ఫార్మా, మెడికల్, చేపల పెంపకం, ఏదన్నా మీరు 10 మందితో అంటే మీ స్టాఫ్తో కలిసి మీరు పనిచేస్తే కంప్లీట్గా మీకు అది లాభాన్ని ఇస్తుంది. నెమ్మదిగా లాంగ్ టర్మ్లో మీకు లాభం కలిగిస్తుంది. ఎప్పుడు కూడా శని 8,000లో ఉన్నప్పుడు మీరు పెట్టే ఏ పరిశ్రమ ఒక 2 సంవత్సరాలు వెయిట్ చేయవలసి ఉంటుంది. 2 సంవత్సరాల వరకు దాని మీద పెట్టుబడి పెడుతూనే ఉండాలి. దాని మీద వచ్చిన లాభం కూడా దానికే పెడుతూ ఉండాలి. మీరు కేవలం జీతం తీసుకుంటే అది సక్సెస్ అవుతుంది. అంటే ఇప్పుడు మేషరాశి వారు జీవితంలో సెటిల్ అవ్వడానికి సరైన సమయం వచ్చింది. 2వ స్థానాన్ని వీక్షిస్తాడు తృతీయ దృష్టితో. అంటే మీరు కుటుంబానికి దూరంగా ఉండి కుటుంబం కొరకు శ్రమ పడవలసి ఉంటుంది. అలాగే కుటుంబంలో ఏదో ఒక సమస్య నిరంతరం వస్తూ ఉంటుంది. దానివల్ల వృత్తి మీద కాన్సన్ట్రేట్ చేయలేకపోతుంటారు. ఏదో ఎవరికో ఒంట్లో బాగోదు, ఇంకొక ఇబ్బంది వస్తుంది. దానివల్ల ఏంటంటే వాటి మీద మనం దృష్టి పెట్టలేదు. అంతసేపు పని ఉంటుంది. ఇంట్లో వాళ్ళు చికాకు పడుతుంటారు. వాళ్ళు ఏదో విధంగా మిమ్మల్ని ఇబ్బంది పెడుతూ విమర్శిస్తూ ఉంటారు. బట్ ఏదైనా ఏదో ఒకటి ఈ సమయంలో తేల్చుకోవాలి. అటు కుటుంబ శ్రేయస్సు, కుటుంబం కోసమే పాటుపడాలి. అంటే పాటుపడాలి కానీ ఎక్కువ సమయం వాళ్ళ కోసం ఖర్చు పెట్టలేకపోతుంటారు.
లేదు వృత్తిపరంగా శ్రమ పడాలా అన్నది అటు ఇటు తేల్చుకోలేకుండా జాతకుడు సందిగ్ధ పడుతూ ఉంటాడు. రెండు బ్యాలెన్స్ చేసుకుంటూ జాగ్రత్తగా వెళ్తే ఓకే. దాని తర్వాత ఏంటంటే 6వ స్థానాన్ని వీక్షించడం వల్ల కంప్లీట్గా ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. అలాగే కొంతమంది శత్రువులు మిత్రులుగా మారుతారు. గతంలో అంటే వాళ్ళు మిమ్మల్ని ఏదో ఆశిస్తారు, గతంలో విమర్శిస్తారు, ఏదో చేస్తారు, ఏదో ఇబ్బంది అవుతుంది. ఇప్పుడు మీరు ఏదో పరిశ్రమ పెడుతున్నారు, వాళ్ళు మీ దగ్గరికి వచ్చి ఏదో ఉద్యోగం ఇవ్వమనో మిమ్మల్ని ప్రోత్సహించో ఏదో విధంగా మిమ్మల్ని ఆశ్రయిస్తూ ఉంటారు. ఏదైనా శత్రువులు మిత్రులుగా మారుతారు. కొన్ని బలహీనతల నుంచి బయటపడతారు. కొన్ని కఠిన నియమాలతో హ్యాపీగా అంటే లైసెన్సులు కావాలన్నా ఏదన్నా కష్టపడటం వ్యక్తిగతంగా వెళ్ళడం వల్ల వర్కౌట్ అయ్యే అవకాశం ఉంది. ఈ విధంగా 6వ స్థానాన్ని శని భగవానుడు వీక్షించినప్పుడు కంపల్సరిగా శ్రమతో ప్రతి విజయం, ఒక ఇంటర్వ్యూకి వెళ్ళినా సక్సెస్ వస్తుంది, ఒక క్రీడాకారుడికి విజయం వస్తుంది, ఒక మెడికల్ పరంగా సక్సెస్ అవుతుంది, ఒక మెడికల్ సీట్ కావాలన్నా వస్తుంది. ఈ విధంగా ఉంటుంది. 9వ స్థానాన్ని వీక్షించడం వల్ల కొద్దిగా దూర ప్రాంత ప్రయాణాలు, ఆధ్యాత్మిక చింతన, అది ఏజ్ని బట్టి ఫైనల్ స్టేజ్ కాబట్టి ఏదైనా ప్రశాంత జీవితం ఇలాంటివన్నీ జరగడం, లేదంటే మీ యొక్క ఇప్పటిదాకా మీరు సంపాదించినటువంటి వ్యవహారాలు, ఆస్తులు కానీ, పరిశ్రమలు కానీ, ఒక హోదా కానీ అది మీ కుటుంబ సభ్యులుగా పూర్తిగా అప్పచెప్పి మీరు ఒక ప్రశాంతంగా విశ్రాంతి తీసుకోవడానికి కూడా ఇది చెప్తూ ఉంటుంది. అది థర్డ్ టైం ఏలినాటి శని నడుస్తున్న వారు బాధ్యతల నుంచి బయటపడతారు. సెకండ్ టర్మ్ ఏలినాటి శని ఉన్నవాళ్ళు పర్టికులర్గా కుటుంబ విషయాల్లో ఇన్వాల్వ్ అయిపోయి వాళ్ళ కోసం పాటుపడుతుంటారు. ఫస్ట్ టర్మ్ వచ్చిన వాళ్ళు విద్యార్థులు, పిల్లలు కాబట్టి అది తల్లిదండ్రుల మీద ప్రభావం చూపుతుంటుంది. ఈ విధంగా అనేక రకాలుగా ప్రభావం చూపుతాడు. బట్ ఏదైనా శని భగవానుడు మీరు ఖర్చుల విషయంలో ఈ రాబోయే 2 సంవత్సరాల వరకు ఉన్న ఈ 8 నెలలైనా ఖర్చులు నియంత్రణలో ఉండాలి. మీరు ఖర్చు పెట్టే ప్రతి పైసా కూడా అది సద్వినియోగపరిచే విధంగా న్యాయమైన మార్గంలో ఉండాలి తప్ప వేరే వ్యసనాలకో ఎంటర్టైన్మెంట్కో ఖర్చు పెడితే మీ యొక్క ఫైనాన్షియల్ స్టేజ్ అన్నది ఆగిపోవడం, ఇబ్బంది పడడం కూడా జరుగుతుంది. బట్ ఏదైనా ఈ విషయంలో జాగ్రత్త తీసుకుంటే ఇప్పుడు మనం చెప్పబోయే రెమెడీలు కూడా మీ జీవితంలో అభివృద్ధి చెందడానికి చాలా వరకు ఉపయోగపడతాయి. ఏదైనా జాతకంలో, జన్మ జాతకంలో, గోచార ఫలితాల్లో గ్రహాలు జాతకుడిని ఇబ్బంది పెడుతున్నప్పుడు ఆ గ్రహానికి తగు విధంగా పరిహారం, శాంతులు చేయించుకోవడం జరుగుతూ ఉంటుంది. ఒకప్పుడు గ్రహాలకి జపాలు అవి చేసి దానం అది ఇవ్వడం అది ఇతరుల ద్వారా చేయించడం జరుగుతూ ఉండేది. కాలగమనంలో అంత నిష్ఠాతులైనటువంటి పండితులు లేకపోవడం వల్ల అది పెద్దగా నెమ్మదిగా ఆ ఆచారం అనేది తగ్గడం జరిగింది. ఈ నవీన కాలంలో ఎవరికి వారు స్వతంత్రంగా చేసుకునే పరిహారాలే బాగా పనిచేయడం జరుగుతూ ఉంటుంది. కొంతవరకు దానాలు అవి చేయడం వల్ల కూడా పరిహారాలు అన్నవి న్యూట్రల్ అవ్వడం జరుగుతూ ఉంటుంది. అంటే ఏదైనా మనం చేసుకున్న దాన్ని బట్టి ఉంటుంది. అన్ని గ్రహాల్లో కల్లా శని భగవానుడు పెట్టే ఇబ్బందులు అలాగే ఉంటాయి. అతని పరిహారం కూడా చాలా సింపుల్గా ఉంటుందన్నమాట. అసలు ఒక రూపాయి ఖర్చు లేకుండా శని భగవానుడికి మనం పరిహారం చేసుకోవచ్చు. ఆ పరిహారం అంటే శని ఎలాగైతే నెమ్మదిగా సంచరిస్తుంటాడో పరిహారం కూడా నెమ్మదిగా ఫలితాన్ని ఇస్తూ ఉంటుంది. ఆ పరిహారాన్ని మీరు ఎప్పుడూ చేస్తూ ఉండాలి. ఏదో కొన్నాళ్ళు చేసి మానేస్తే కుదరదు. అది ఎప్పుడూ చేస్తూ ఉంటే దాని యొక్క ప్రభావం మీకు ఉంటుంది. శని యొక్క నెగిటివ్ ప్రభావం తగ్గి పాజిటివ్ ప్రభావం మీ మీద పడుతూ ఉంటుంది. చాలా అందరికీ తెలుసు, శని భగవానుడు యొక్క అదే ఆహార పదార్థాలు నువ్వులు శనికి చెందినవి కాబట్టి శని భగవానుడికి ఏదైనా ఒక మీ యొక్క జన్మ నక్షత్రానికి అది శని ప్రభావం ఉన్నప్పుడు మీ జన్మ నక్షత్రం రోజున కానీ మీ జన్మ నక్షత్రానికి 6వ తార సాధన తార రోజు కానీ అది కూడా శనివారం అలాగొచ్చినప్పుడు శివాలయంలో ఉన్నటువంటి శని భగవానుడికి, అంటే మిగతా చోట కాదు, అది ఎక్కువ ఫలితం ఇస్తూ ఉంటుంది. శివాలయంలో ఉన్నటువంటి శని భగవానుడికి విధి విధానంగా 8 సంఖ్య వచ్చేలాగా 800 గ్రాములు తైలాభిషేకం చేసుకోవచ్చు. సో అలాగే నువ్వుల దానం, పూజా కార్యక్రమాలు చేసుకోవచ్చు. అయితే శని భగవానుడికి పరిహారం చేస్తున్నప్పుడు చాలా నిడారంభరమైన జీవితాన్ని గడుపుతూ ఉండాలన్నమాట. ఆ రోజంతా కూడా ఆహారంలో ఆయిల్తో చేసిన తినకుండా వీలైతే ఆ ఒక్కరోజు కింద అంటే సాపాది వేసుకొని సింపుల్గా పడుకొని మిగతా విషయాలకి దూరంగా ఉండాలన్నమాట. కాపురానికి దానికి దూరంగా ఉంటూ ఆ ఒక్కరోజు జాగ్రత్తగా ఉంటే శని బాగా పనిచేస్తుంది. చేయలేని వారు సూర్యోదయానికి ముందే లెగిసి కాలకృత్యాలు తీర్చుకొని
ఒక 20 నిమిషాల పాటు అంటే వాళ్ళ ఏజ్ని బట్టి పెద్దవాళ్ళు ఒకలాగా, చిన్నవాళ్ళు ఒకలాగా, ఇంచుమించు ఒక 40 నిమిషాలు మీరు క్విక్ వాకింగ్ కానీ, రన్నింగ్ కానీ, జంపింగ్ కానీ చేయడం వల్ల కంప్లీట్గా శని యాక్టివేట్ అవ్వడం జరుగుతూ ఉంటుంది. నెంబర్ 2, మీ ఇంట్లో పెద్దవాళ్ళు, వృద్ధులు ఎవరన్నా ఉంటే వాళ్ళు కొద్దిగా సేవ చేసి వాళ్ళ అవసరాలు తీర్చి వారిని చిన్న చిన్న పనులు చెప్పినప్పుడు అవి చేస్తూ ఉండాలి. 99% ఇంట్లో పెద్దవాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళు చిన్న అవసరాలు కూడా ఒక ట్యాబ్లెట్ తెచ్చిపెట్టమన్నా కూడా ఆ ఇంట్లో ఎవరు కూడా తేడాకి ఇష్టపడరు. వాళ్ళే పాపం ఎవరినో బతిమాలు వాళ్ళే వెళ్ళి తెచ్చుకుంటూ ఉంటారు. అలా కాకుండా వాళ్ళ అవసరాలకి ఒక మంచి లేనివ్వటం, ఒక ట్యాబ్లెట్ తెచ్చిపెట్టడం, ఈ విధంగా పెద్దవారికి సేవ చేయడం వల్ల కంప్లీట్గా మీకు శని భగవానుడు ఆశ్రయిస్తాడు. కొద్దిగా అవకాశం ఉన్నవాళ్ళు, ఇది బాగా చలికాలం కాబట్టి ఎవరైతే ఇబ్బంది పడుతుంటారో ఈ రోడ్డు పక్కన పడుకునేది ఉంటుంటారు. అటువంటి వాళ్ళకి మంచి రగ్గు కానీ, కాళ్ళకి చెప్పులు కానీ ఇవ్వడం వల్ల శని భగవానుడు మీకు సంతోషించే అవకాశం ఉంది. అలాగే ఇది మనకు అనాశరణాలు అవి ఉంటాయి, లేదంటే పిల్లలు చదువుకునే హాస్టల్స్ ఉంటాయి కదా, కొన్ని హాస్టల్స్ ఉంటాయి. ఆ హాస్టల్లో పిల్లలకి ఏం చేస్తారంటే మీరు ఈ స్టీల్ ప్లేట్లు, వాళ్ళు భోజనం చేసే స్టీల్ ప్లేట్లు వాళ్ళు భోజనం చేసే సైజులో స్టీల్ ప్లేటు, ఒక స్టీల్ గ్లాసు, అలాగే ఒక స్టీల్ బౌలు సెట్ అంతా కలిపి ఒక 100-150 రూపాయలు రావచ్చు. అది మీ ఓపిక ఉంటే ఈ అనాథ శరణాలయాలు, వృద్ధాశ్రమాల్లో వాళ్ళకి ఈ స్టీల్ ప్లేట్లు డొనేట్ చేయడం వల్ల, వాళ్ళు అందులో భోజనం చేయడం వల్ల మీకు చాలా మంచి ఫలితం రావడం జరుగుతూ ఉంటుంది. లేదంటే ఇంకా బెటర్ రెమెడీ, చాలా కొద్ది రోజుల్లోనే, ఒక వారం రోజుల్లోనే మీకు పరిహారం కావాలంటే ఇప్పుడు ఈ అన్న సంతర్పణలు అవి జరుగుతుంటాయి. లేదంటే ఏదన్నా టెంపుల్స్లో బాబాగారి టెంపుల్ అది రోజు అన్నదానం జరుగుతుంటుంది. అక్కడ ఈ భోజనాలు చేసిన వెంటనే వాళ్ళ తాలూకా ప్లేట్లు కలెక్ట్ చేసి శుభ్రంగా వాటిని మీరు క్లీన్ చేయాలి. శుభ్రంగా క్లీన్ చేసి మళ్ళీ అవసరానికి అక్కడ పెట్టడం వల్ల, ఇంకోటి ఏంటంటే ఈ టెంపుల్స్ వాటి దగ్గర తిరణాలు జరిగేటప్పుడు ఈ చెప్పుల స్టాండ్ ఒకటి తీసుకొని, అంటే మీరు ఒక ప్లేస్ అయినా పెట్టుకోవచ్చు, వాళ్ళు నేను చెప్పుల స్టాండ్లోనే మీరు సేవ చేయవలసి ఉంటుంది. ఆ చెప్పులు పెట్టడం మళ్ళీ వచ్చిన వెంటనే ఇవ్వడం, అంటే డబ్బులు గడ్డ తీసుకోకుండా ఈ చెప్పుల స్టాండ్ దగ్గర సేవ చేయడం వల్ల, అంటే మనకి ఈ బాబా గారు ఉన్నప్పుడు, అంటే పుట్టపర్తి సత్యసాయిబాబా గారు ఉన్నప్పుడు వాళ్ళు వాలంటీర్లు ఈ చెప్పుల షాప్ దగ్గర ఉండడానికి పోటీ పడుతూ ఉండేవారు. ఎక్కడికి వెళ్ళినా కూడా వాళ్ళు ముందు ఉంటామనేవారు. ఎందుకంటే దాని ఫలితం అనేది మీకు చాలా ఎక్కువగా మీకు కనబడుతూ ఉంటుంది. అందువల్ల ఏంటంటే ఇవి చిన్నతనం అనుకోకుండా ఈ కార్యక్రమాలు చేయడం వల్ల చాలా, అసలు ఆ పేరు మనం అనకూడదు, అంత దరిద్రంలో ఉన్నవారు కూడా ఈ సేవ చేయడం వల్ల కొద్ది రోజుల్లోనే మీరు దాని నుంచి బయటపడతారు. ఇంకా అనేకమైనటువంటి సేవలు ఉంటుంటాయి. అవి వీలున్నప్పుడు మనం చర్చిద్దాం. ఇవి సింపుల్గా కూడుకున్న సేవలు కాబట్టి ఇదొకసారి ప్రయత్నం చేసి చూడండి. మీకు 24 అవర్స్లోనే ఫలితం అన్నది ఖచ్చితంగా వస్తుంది. రాసి పెట్టుకోండి. స్వస్తి.